హాయ్ అండి. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ మసాలా కర్రీ చూపిస్తున్నాను. పూరీకి, చపాతీకి, రోటీస్కి, ఇంకా పుల్కాలకి, రైస్కి చాలా బాగుంటుంది. సో చాలా ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు. మనము అన్నీ తరిగి పెట్టుకుంటే ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. సో ఫస్ట్ తాలింపు వేసేస్తున్నాను. సో సపరేట్గా అన్నా బాయిల్ చేసుకోవచ్చు వెజిటబుల్స్. నేనైతే ఒకేసారి తాలింపు వేసేస్తున్నాను. సో కుక్కర్ పెట్టాను. కుక్కర్ పెట్టి మసాలా దినుసులు, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, ఆనియన్స్, సో ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. కొద్దిగా సోంపు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేద్దాము. బీన్స్, క్యారెట్, ఆలు, టమోటా, బఠానీ, కాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాను, ఏమైనా పురుగులు ఉంటే పోతాయని. సో 1 by 1 అన్నీ యాడ్ చేద్దాం. ముందు బఠానీ యాడ్ చేస్తున్నాను. క్యారెట్, బీన్స్ జస్ట్ ఒక 2 minutes వేయిద్దాము. క్యాలీఫ్లవరు, పొటాటో, టమోటా లాస్ట్ యాడ్ చేద్దాం. అవి తొందరగా బాయిల్ అయిపోతాయి కాబట్టి. జస్ట్ కొంచెం ఉప్పు, కూరగాయలకు పట్టుకునేది పసుపు, సో కొంచెం వేగాక మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వేసేద్దాము. సో క్యారెట్, బీన్స్, బఠానీ వేసాను, ఆనియన్. సో ఇప్పుడు ఆలు, టమోటా, క్యాలీఫ్లవర్ వేస్తున్నాను. కరివేపాకు వేసాను. జస్ట్ ఇప్పుడు కలిపేసి వాటర్ వేసి జస్ట్ ఒక 1 or 2 విజిల్స్ మీ కుక్కర్ని బట్టి వాటర్ వేస్తున్నాను. ఈలోపు మనం గ్రేవీ రెడీ చేసుకున్నాం. కుక్కర్ వెలిగించానండి. ఒక 1 or 2 విజిల్స్. సో ఒక 15 minutes ముందు జీడిపప్పు, బాదము, గసగసాలు నీళ్ళలో నానబెట్టుకున్నాను. కొబ్బరి తురుము పెట్టుకున్నాను. సో అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చెక్క, లవంగం, నువ్వులు వేస్తున్నాను. ఆనియన్, టమోటా ఇవి రెడీ చేసుకోవాలి. సో ఆయిల్ వేడైంది. సో చెక్క, లవంగం, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు టమోటా, కొంతమంది పచ్చివే వేసుకుంటారు. పచ్చివి వేసుకున్నప్పుడు పచ్చివి గ్రైండ్ చేసేసి అవి వేయించాక వెజిటబుల్స్ వేసి బాయిల్ చేయాలి. అలా అయినా చేసుకోవచ్చు. బట్ అదేంటంటే అదొక టేస్ట్, అదొక స్మెల్ అనమాట. ఇలా చేస్తే బాగుంటుంది. సో విజిల్ వచ్చేసింది ఒకటి. పసుపు వేసానండి కొద్దిగా మగ్గుద్దని. సో 2 విజిల్స్ వచ్చేసారి ఆఫ్ చేసేస్తున్నాను. సో కొంచెం వేగాలి. వేగాక నువ్వులు వేస్తున్నాను. మీరు కావాలంటే పల్లీలు అవి కూడా వేసుకోవచ్చు. సాయిపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, అది, కొబ్బరి, ఇంకా మీకు క్వాంటిటీ కావాలంటే జీడిపప్పు, బాదం అవి ఎక్కువ వేసుకోండి. నేనైతే 4 వేసాను. దానికి బదులు నువ్వులు వేసాను. మీ దగ్గర వాటర్ మిలాన్ సీడ్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ మిలాన్ సీడ్స్, నువ్వులు గ్రేవీకి బాగా వస్తుంది అనమాట. సో కొంచెం వేగాక కొబ్బరి వేద్దాం, కొత్తిమీర,
కొబ్బరి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి వేస్తున్నాను కాబట్టి ఫ్రై చేస్తున్నాను. పచ్చి కొబ్బరి అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీరు ఎండు కొబ్బరి వేస్తే ఒక టేస్ట్, పచ్చి కొబ్బరి వేస్తే ఒక టేస్ట్ అనమాట. అది మీ అవైలబిలిటీని బట్టి. సో ఇవన్నీ వేపాలి. సో ఎండు కొబ్బరి కాబట్టి ఈ నానబెట్టిన గసగసాలు ఇవన్నీ వేసేసాను. కొంచెం వాటర్ పడి 1 నిమిషం వేయిస్తే ఇది పచ్చి కొబ్బరిలాగా అవుద్దనమాట. సో వేయించి ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇదే గ్రేవీ అనమాట మనకి మసాలా కర్రీకి. ఈలోపు స్టీమ్ వస్తుంది. ఒక రబ్బ చింతపండు వేసుకుందామండి. చెప్పడం మర్చిపోయాను. వేయించినప్పుడు చింతపండు వేసుకుందాం, పులుపు కావాలి కదా. ఒక రబ్బ చింతపండు ఇది వేసేస్తున్నాను కడిగి. చింతపండు వేసానండి. చింతపండు వేగాక కొంచెం కారం, కొద్దిగా కారం వేసి, ఆల్రెడీ పచ్చిమిర్చి చేశాను. సో కొంచెం కారమే సరిపోతుంది. సో మీకు కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, ఆల్రెడీ అన్ని మసాలాలు వేసాను కాబట్టి. ఒక 2 మినిట్స్ వేగాక చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకొని ఈ గ్రేవీ కుక్కర్లోకి వేసేయడమే. సో చల్లారాక మిక్సీ పట్టుకున్నామండి. స్టీమ్ తీసానండి. స్టీమ్ తీసి సో ఇది గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేస్తున్నాను. సో గ్రేవీ వేసాను, వాటర్ వేసేస్తున్నాను. ఇదంతా జస్ట్ సాల్ట్, కారం టెస్ట్ చేసుకోండి, సరిపోయిందా లేదా చెక్ చేసుకొని. కొత్తిమీర వేస్తాము కొంచెం పైన. సో కొత్తిమీర సో బాగా బాయిల్ అవుతుందండి. సో మనం పూరీ చేసేలోపు ఇంకొంచెం చిక్కబడుతుంది. చూసారా, అన్ని వెజిటబుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంతే అండి, చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కానీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ మసాలా కర్రీ రెడీ అండి. పూరీకి, చపాతీకి, రైస్కి, సంగటికి కూడా బాగుంటుంది ఇది. ఒక్కసారి ఇలా నా ప్రాసెస్లో ట్రై చేయండి. నువ్వులు అన్నీ వేసాను కాబట్టి హెల్తీ అనమాట. సో ఏంటి స్టవ్ ఐటమ్స్ ఇవన్నీ మారాయి అనుకుంటున్నారా? మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చానండి, అందుకే మారింది. ఒక్కసారి నా ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో పూరీ చేస్తున్నామండి. బాగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసి ఇలా అన్నామంటే బాగా పొంగొద్దు అనమాట. చూసారా ఎలా పొంగిందో? హై ఫ్లేమ్లో ఉంటే బాగా పొంగొద్దు అనమాట. చూసారా? చూసారా అండి, బాగా పొంగాయి. మసాలా కర్రీ, పూరీ, వేడివేరు పూరీ రెడీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.